చిన్నలాగైతే బాగుంటుంది. దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో జనసేన సేవాదళ సమక్షంలో ఇక్కడి రక్తదాన కార్యక్రమం జరుగుతుందండి. కేవలం రెండు దశాబ్దాలుగా ఈ కిడ్నీ ప్రాంత పరిసరాల్లో, ఉద్దాన ప్రాంత పరిసరాల్లో కిడ్నీ వ్యాధి ఎంత ప్రబలిస్తుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. దానిపైన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈయన ప్రశ్నించినంత వరకు కూడా ఎటువంటి కదలిక లేని ప్రభుత్వాలు ఈరోజు ముందుకు వచ్చి రకరకాల సౌకర్యాలు కల్పించారని చెప్పి బూటకపు మాటలు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిష్కారాలు జరపట్లేదు. క్షేత్రస్థాయి సర్వే అనేది ఇంతవరకు జరగలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పెన్షన్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు పెన్షన్స్ మంజూరు చేయడం కూడా జరగలేదు. అదేవిధంగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం ఇస్తామన్నారు, అది కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైం మొన్న మినిస్టర్ కామినేని శ్రీనివాసరావు గారు వచ్చినప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి ఇదే నిదర్శనం అండి. ఈరోజు ఇంతమంది యువత ముందుకు వచ్చి జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు. కానీ బ్లడ్ తీసుకోవడానికి శ్రీకాకుళం 150 కిలోమీటర్ల నుంచి రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి వచ్చి బ్లడ్ తీసుకుంటున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడున్న యువకులంతా మా అందరి సహకారంగా ఇక్కడున్న కిడ్నీ పేషెంట్స్కి ఎల్లవేళలా వాళ్ళకి మా వంతు సహకారంగా మేము ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. మొన్న జరిగిన అధికార పార్టీ మహానాడులో గంటలో వాటర్ ప్లాంట్ ముందు పెట్టడం జరిగింది. అదే ప్రభుత్వం తలుచుకుంటే ఇక్కడ ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టలేదు? ఇంత ఆవశ్యకత ఉంది ఇక్కడ ఈ కిడ్నీ ప్రాంత పరిసరాల్లో. సో ఇది త్వరగా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సుజాత పన్నండి, పలాస నియోజకవర్గం వచ్చాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడాను అదేవిధంగా లోకల్గా ఉండే గవర్నమెంట్ డాక్టర్స్ అయినా ఎవరైనా సరే ముందుగా గుర్తించాల్సింది వైద్యపరంగా ఇక్కడ అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది. కానీ ఇంతవరకు కూడా ఇక్కడే కాదు, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ అనేది ఇంతవరకు లేదు. టెక్టల్లో ఆల్రెడీ ఉంది కానీ దాన్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు రెడ్ క్రాస్ వాళ్ళు. అదే ప్రతి చోట రక్తం అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కడా దొరకట్లేదు. ఇవ్వడానికి యువకులు ముందుకు వచ్చినా సరే తీసుకోవడానికి కూడా ఎవరు అందుబాటులో ఉండట్లేదు. గవర్నమెంట్ అంటే వస్తుంది, హామీలు ఇస్తుంది, వెళ్తుంది తప్ప క్షేత్రస్థాయిలో అయితే ఇంతవరకు ఎటువంటి పనులు అయితే జరగలేదు. మా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ప్రతి చోట కూడా బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటాం జనసేన తరఫున. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బ్లడ్ డొనేట్ సందర్భంగా 2 రోజుల క్రితంగా మా శ్రీకాకుళం నుంచి మా సేవాదళ సభ్యుల ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాం. 2 రోజుల్లోనే ఇంత మంచి స్పందన వచ్చినందుకు జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి రక్తదానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇది మేము ఒక చిన్న మెసేజ్తో ఈరోజు రక్తదాన శిబిరం ప్రారంభించాం. ఏంటనగా ఇక్కడ
కిడ్నీ వ్యాధిస్తుల కోసం మనం రక్తదానం చేస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు ఈరోజు యువకులు వందల సంఖ్యలో వచ్చారు ఇక్కడికి. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఎటువంటి సహకారాలు లేవు. మా జనసేన తరఫు నుంచి రక్తం తప్ప ప్రస్తుతానికి మరి ఇంకా మేము సహకారం చేయలేము. మాకు ముందు ఇంకా అన్ని విధాలు సహకరిస్తే ఇంకా మంచి పనులు చేస్తామని జనసేన తరఫు నుంచి మీకు అందరికీ మెసేజ్ చేస్తాం.